నాన్ వెజ్ రెసిపీస్కి ఏమాత్రం తీసుకొని మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. 1 కప్పు బాస్మతి రైస్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1 కప్పు మీల్ మేకర్స్ని కూడా వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, బిర్యానీ స్పైసెస్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకొని అందులో ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోపు మీల్ మేకర్స్ని అయితే గట్టిగా నీళ్లను పిండేసి ఈ టమాటో మిశ్రమంలో వేసి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసి 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీల్ మేకర్స్ బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. మీల్ మేకర్స్ ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ ఏమన్నా తగ్గితే వేసుకొని మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఫస్ట్ 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్మర్లో పెట్టి ఉడికించుకుంటే మనకు కమ్మటి మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.